హాయ్ గైస్, ఐఎమ్ డాక్టర్ చరణ్. రీసెంట్ జాన్ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ నేను క్లియర్ చేశాను విత్ స్కోర్ ఆఫ్ 167 ఇన్ మై ఫస్ట్ అటెంప్ట్. వెరీ హ్యాపీ. ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ జర్నీలో మనం మైండ్ అండ్ బాడీని ఎలా సెట్ చేసుకుంటే ప్రిపరేషన్ క్వాలిటీ పెంచుకోవచ్చో నాకు అర్థమైంది. అండ్ ఇది నాకు ముందే తెలుసుంటే బాగుండి అనిపించింది. సో నేను తెలుసుకున్న కొన్ని పాయింట్స్ నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్ ఇచ్చే వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఈ వీడియో నేను చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ వచ్చి మైండ్ సెట్ రిలేటెడ్ అనమాట. మీ డైలీ రొటీన్ని ఎవ్రీడే సేమ్గా ఉంచుకోండి. 4 or 5 pairs ఆఫ్ క్లాత్స్ పెట్టుకోండి అండ్ అవే రిపీటెడ్గా వేసుకుంటూ ఉండండి. మీకు ఇన్స్టెంట్ డోపమిన్ రిలీజ్ అయ్యే ఏ పని చేయకండి, లైక్ రీల్స్, టిక్టాక్, యూట్యూబ్ షార్ట్స్ ఇలాగా. అండ్ అన్నెసరీ కొత్త విషయాలు ఏవి నేర్చుకోవద్దు, లైక్ స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, మూవీస్, పాలిటిక్స్, ఈ వేటి గురించి తెలుసుకోవద్దు. ఫ్రీ టైంలో మెడిటేషన్ చేయండి, ఆర్ వాక్కి వెళ్ళండి, ఆర్ మీ స్టడీ డెస్క్ మీద కొనుక్కోండి, కానీ ఫోన్ మాత్రం చూడొద్దు. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు డోపమిన్ ఓన్లీ చదువుకునేటప్పుడు మాత్రమే రిలీజ్ అవుతుంది అండ్ యూ ఫీల్ ఇంట్రెస్టింగ్ వాట్ యు ఆర్ స్టడీయింగ్. మీరు ఒక సబ్జెక్ట్ చదువుతుంటే బోర్ ఫీల్ అయినప్పుడు ఎంసీక్యూస్ చేయండి ఆర్ వేరే సబ్జెక్ట్కి షిఫ్ట్ అవ్వండి. మీరు చదివిన టాపిక్ పేషెంట్ మీద ఎలా అప్లై చేయాలో ఇమాజిన్ చేసుకోండి. దీనివల్ల ఆ టాపిక్ మీకు అర్థం అవటమే కాదు, బాగా గుర్తుంటుంది. హోల్ జర్నీ ప్రాసెస్ కోసం ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి, కంఫర్టబుల్ ప్లేస్, అండ్ ఎండ్ వరకు మీరు ఆ ప్లేస్లోనే ఉండి చదువుకోండి. సో దీనివల్ల మీకు డిస్ట్రాక్షన్స్ అనేవి లేకుండా మీరు ఆన్ ట్రాక్లో ఉంటారు. హోల్ ప్రిపరేషన్ జర్నీలో ఒక టూ మూవీస్ చూడండి, నో ప్రాబ్లం. అది కూడా ఈవినింగ్స్ ఆర్ నైట్స్, జీటీ ఒక గ్రాండ్ టెస్ట్ రాసేసిన తర్వాత. అండ్ వీక్లీ వన్స్ మీకు ఇష్టమైన ఫుడ్ ఏదో ఒకటి తినండి. అండ్ సెకండ్, సెట్టింగ్ అప్ అవర్ బాడీ. ఫుడ్లో ఆయిల్ అండ్ కార్బ్స్ని తగ్గించండి అండ్ ఫుల్గా తినద్దు, నిద్రపోతారు లేకపోతే. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ ఇష్టం. మనకి ఈ ఏజ్లో కదలకుండా ఒక ప్లేస్లో కూర్చొని చదువుకోవాలంటే చాలా కష్టం. సో మీరు మధ్య మధ్యలో ఎక్సర్సైజ్లు చేయండి. దీనివల్ల మన బాడీ కామ్ అవుతుంది అండ్ మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. స్టడీ బ్రేక్స్లో 5 to 10 minutes మైక్రో నాప్స్ ట్రై చేయండి. యూ ఫీల్ రిఫ్రెష్డ్. మీ స్క్రీన్ టైం ఎక్కువ ఉంటే ఐ డ్రాప్స్ వేసుకోవడం మర్చిపోకండి. అండ్ వన్ లాస్ట్ థింగ్, ఈ ఎగ్జామ్ అయిపోయేంత వరకు మీకు ఇష్టమైనది ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయండి, లైక్ బైక్ కావచ్చు, మీకు ఇష్టమైన ఫుడ్ కావచ్చు, ఎనీథింగ్. ఈ ఎగ్జామ్ పాస్ అవటం యాక్చువల్లీ మన డ్రీమ్ ఏం కాదు, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో ఆల్ ద బెస్ట్ గైస్. నెక్స్ట్ ఎగ్జామ్లో ఇంకా పాస్ పర్సంటేజ్ పెరగాలని కోరుకుంటున్నాను.